రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి మరొక పేరు త్రోసివేయని వాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. ఇందులో రాస్తూ అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నశించిపోవుట అనగా దేవునికి దూరమయ్యి సాతానుకి దగ్గరయ్యి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను నెరవేర్చుకుంటూ నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళటమే నశించుట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని రక్షించాలనేటువంటి ఆలోచనతోనే దేవుడు తన ప్రేమను మన పట్ల చూపించి ఆయన తను తాను తగ్గించుకుని ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి సమస్త మానవాళి యొక్క పాపమును తీసివేయడానికే, నశించిపోతున్నటువంటి మానవుని తిరిగి తన జీవాన్నిచ్చి బ్రతికించడానికే ఆయన కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చారు. కాబట్టి ఆ రక్తమును విశ్వసించి వారి ప్రతి పాపము కడుక్కోవడానికి ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వస్తారో వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేయను అంటున్నారు. వారు ఎంత భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా ఈ లోకము ఒకవేళ వెలివేయవచ్చేమో, కానీ నీ దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన వద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను అని అంటారు. ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానాన్ని ప్రభు బయలుపరిచారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిలో ఆయనకు వచ్చేటువంటి భాగాన్ని తీసుకువెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన యొక్క ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత తినడానికి తిండి లేనటువంటి స్థితిలో అతడు దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి వద్ద అనేకులకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది, అనేకులు పనివారు ఉన్నారు, నేను ఇక్కడైతే ఆకలికి చనిపోతున్నాను, నా తండ్రి వద్దకు నేను వెళ్తాను అని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుడు చేసినటువంటి దోషాన్ని బట్టి తృణీకరించలేదు, కానీ అతడు క్షమించి తన యొక్క కుమారుణ్ణి హక్కున చేర్చుకున్నటువంటి ఉపమానాన్ని ప్రభు బోధించారు. ఇక్కడ తండ్రి అనగా యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడు అనగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా. అవును, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించిన తర్వాత మానవుడు దేవుని యొక్క హస్తాల నుంచి దూరమైపోయి తనకిష్టం వచ్చినటువంటి జీవితం జీవించడం ప్రారంభించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని కలిగించేటువంటి శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమను తృణీకరించాడు పిల్లల. తద్వారా అతనికి పాపం అంటింది. ఆ పాపం ద్వారా వచ్చేటువంటి జీతమే మరణము అనగా నాశనము. అటువంటి నాశనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుమారుని తండ్రి ఏ విధంగా అయితే చేర్చుకున్నాడో, అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన యొక్క 2 చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు. పిల్లరా, మీరు ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమిస్తాను రండి అని అన్నాడు. మీ పాపములు ఎర్రగా వలె ఉన్నా, అలాగే కెంపులాగా ఉన్న వాటిలన్నింటిని కూడా తుడిచివేస్తాను. నేను కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా ఆ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి తిరిగి నాతో సహవాసం చేయడానికి, నాతో కలిసి జీవించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పిల్లరా, ఈ ఒక ఉపమానంలో తండ్రి కుమారుణ్ణి త్రోసివేయలేదు, కానీ హక్కున చేర్చుకొని అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చినట్లుగానే ఎవరైతే వారి యొక్క పాపములను గుర్తిరుగుతారో, ఎవరైతే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని ప్రభు వద్ద చేరి వారి యొక్క పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ కూడా తిరిగి ఆయన యొక్క నిత్య రాజ్యంలో స్థానం కల్పించడానికి, తద్వారా వారు యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క రాజ్యంలో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన ఉన్నటువంటి పేరు త్రోసివేయనటువంటి వాడు. ఈ లోకంలో నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, లేదా నీ మోసకరమైనటువంటి బ్రతుకును బట్టి నీ కుటుంబ సభ్యులే నిన్ను వెలివేయొచ్చేమో, లేదా నీ బంధుమిత్రులు నిన్ను వెలివేయొచ్చేమో. ఇక నాకు జీవితము అనవసరం, ఎవరు కూడా నన్ను పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నారు, ఎవరికి నేను పరగానేటువంటి స్థితిలో ఉన్నాను, నా జీవితం అంతం చేసుకోవటమే మేలేమో అని ఒకవేళ ఆలోచన చేస్తున్నామేమో. అయితే ఒక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తెరగాలి. నేను ఎంతటి ఘోర పాపాత్ములైనా నేను క్షమిస్తాను రండి అని పిలుస్తున్నటువంటి యేసయ్య నా కొరకే ఈ లోకానికి వచ్చాననేటువంటి సత్యాన్ని గమనించి ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రతి పాపిని కూడా శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. పాపపు భారముతో మోస్తూ వేదనతో పట్టబడుతూ జీవితము శాపాలమయమైనటువంటి స్థితి, రోగముల మయమైపోయినటువంటి స్థితిలో ఒకవేళ నీవు జీవిస్తున్నామేమో, ఎందుకు ఈ జీవితం అని ఆలోచన చేస్తున్నామేమో. అయితే అంటున్నాడు, ప్రయాసంతో నీ పాప భారాన్ని మోస్తున్నావు కదా, నీ పాప భారాన్ని అంతా నేను కూడా సిలువలో ఎప్పుడో మోసేసి దాన్ని కొట్టివేశాను, నీ కాడిని నేను సులువు చేస్తాను, నా యొద్దకు రా అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా పాపపు స్థితిలో ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఆయన మన పాపములను పరిశుద్ధపరిచి సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదల దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఆయన వద్దకు వద్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనందరం కూడా చేద్దాం పిల్లరా. ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని అందరూ కూడా పట్టడానికి వచ్చారు, కానీ ఆమె తన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆమెను కరుణించినట్లుగా, అలాగే సమరయ స్త్రీని కూడా ప్రభు అడిగాడు, ఇదిగో నీకు ఎంతమంది అంటే 5 అంది, ఇప్పుడు ఉన్నవాడు నీరు కాదని ఆమెకు ప్రభువు బయలుపరిచినప్పుడు తన యొక్క పాప స్థితి అంతా ప్రభువుకి తెలిసిందని ఆయన కాళ్ళు పట్టుకొని తన యొక్క స్థితిని ఒప్పుకుంది పిల్లరా. అప్పుడు ప్రభు కనికరించినప్పుడు ఆమెకు గొప్ప రక్షణ కలిగినట్లే నీకు నాకు రక్షణ కలగ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి మనలో ఏ అతిక్రమం ఉన్నా, ఏ దోషం ఉన్నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుదాం. ఎందుకంటే ఆయన త్రోసివేయనటువంటి వాడు. ఈ లోకంలో పాపులను శిక్షించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు కానీ, పాపులను క్షమించి నిత్య రాజ్యానికి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే పిల్లరా. ఆయన వద్దకు చేరదాం. మన ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి చేరుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఎంత ఘోర పాపినైనా నేను త్రోసివేయను నా యొద్దకు వచ్చేవారు అన్నావు నాయన. ఇదిగో ఒకవేళ ఇంకా ఎవరైనా సంశయిస్తూ ఉంటే వారి యొక్క సంశయాలన్నీ కూడా వదిలిపెట్టుకొని నా పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా నాకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తాడని నమ్మి మీ సన్నిధికి వచ్చి వారి ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యంలో వారసులయ్యే భాగం ప్రతిపెట్టుగా దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.